అందరికీ నమస్తే అండి. ఒక సీఎం గారు తన ప్రభుత్వంలో, తన పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, హెచ్చరించారు. ఇది ఆరోపణగా తీసుకున్నా, విమర్శగా తీసుకున్నా, హెచ్చరికగా తీసుకున్నా, ఎలా తీసుకున్నా ఇది ఎవరికి నష్టం అంటారు? ప్రభుత్వానికి నష్టం, పార్టీకి నష్టం, ఆ ఎమ్మెల్యేకి ఇంకా నష్టం. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఎలా ఉంది అనడానికి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్సే నిదర్శనం. పర్టికులర్గా మార్కాపురం లాంటి నియోజకవర్గాలు మరో 20 ఉన్నాయి. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, కార్యకర్తల్లో అసంతృప్తి. పార్టీ అధ్యక్షుడి స్థాయిలో, సీఎం స్థాయిలో చంద్రబాబు నాయుడు దగ్గర పూర్తి సమాచారం ఉండి ఆయన ఈరోజు హెచ్చరించారు. మేబీ అంటే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారంటే, ఇదే నాకు చివరి అవకాశంలే, మళ్ళీ నాకు టికెట్ ఇస్తారో లేదో, ఇచ్చినా మళ్ళీ నేను గెలుస్తానో లేదో, సో ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఎవరు నన్నేం చెయ్యలేరు అనే ధోరణిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ ఖచ్చితంగా మనం ఆలోచించి తీరాలి. ఆయన ఏదో విపక్ష పార్టీ ఎమ్మెల్యే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యే. అయినా చంద్రబాబు గారు, సీఎం గారు అన్నీ తెలిసిన నాయకుడు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, 30 ఏళ్లకు పైగా పార్టీని లీడ్ చేసిన నాయకుడు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత ఓపెన్ మీటింగ్లో మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఎంత వర్స్ట్గా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. నిజమే, మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మనం కూడా గతంలో 15 రోజుల కిందట ఒక అనాలిసిస్ వీడియో చేసుకున్నాం. అక్కడ ఉన్నాయి, నేను మళ్ళీ సెపరేట్గా చెప్తాను. కానీ ఈరోజు సీఎం గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ప్రోగ్రామ్ గురించి చెప్పడం లేదు, చేయన కార్యక్రమాలు మాత్రం పదే అడుగుతున్నారు. అల్టిమేట్ గా మనకుండే రిసోర్సెస్ ని మేనేజ్ చేసుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి, సంక్షేమాన్ని పెంచుకుంటాం, ముందుకు పోతాం. కానీ చేసిన పని చెప్పుకోకపోతే మళ్ళా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మనం దెబ్బతింటే చేసిన పని అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో 15.5% ఓవరాల్ గా మెజారిటీ వస్తే దగ్గర 15-16%, మీ దగ్గర 7.32. అంటే శాశ్వతంగా గెలవాలంటే 15%కి రీచ్ కావాలి, స్టేట్ యావరేజ్కి రీచ్ కావాలి. మీరు దాంట్లో సగం ఉన్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మెంబర్షిప్ డ్రైవ్ లో 104లో మీరున్నారు. 175 నియోజకవర్గాలు అయితే ఆవరేజ్ కంటే అబోలో ఉన్నారు. మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. భవన్ సార్ అంటారు అంటే పాస్ కాల 37% మార్కుల్లో పాస్ ఎట్ అవుతాడు, కాలేదు. నేను నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నా, ఆయన ఏమారిన చిత్రగుప్తుడి వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి. అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను తీస్తాను, తీయడం కాదు, నేను చెక్ చేసుకుంటానే ఉంటాను. సో ఇది మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు గారు స్టేజ్ మీద ఓపెన్ డయాస్ మీద చేసిన కామెంట్స్. సభ్యత్వాల్లో వెనుకబడి ఉన్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, పెర్ఫార్మెన్స్లో వెనుకబడి ఉన్నారు అని. సో ఇది చంద్రబాబు గారు ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక సంకేతం ఇస్తున్నట్టు, మీ పెర్ఫార్మెన్స్ నా దగ్గర ఉంది, చిత్రగుప్తులాగా మీ మార్కులు నేను వేస్తున్నాను. సో ఇలా ఇంకో 2-3 ఎమ్మెల్యేల విషయంలో ఆయన ఓపెన్గా మాట్లాడితే, ఆ నియోజకవర్గాల్లో మీటింగ్లో ఓపెన్గా మాట్లాడితే వాళ్ళ గాలి పోయినట్టేగా, ప్రజల ముందు వాళ్ళ విలువ పోయినట్టేగా, ప్రజల కంటే ముందు కార్యకర్తల దగ్గర వాళ్ళ విలువ పోయినట్టేగా. రేపు పొద్దున్న కందుల నారాయణ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ మీటింగ్ పెట్టినప్పుడు కార్యకర్తలు అతను లెక్క చేస్తారా? సీఎం గారి దగ్గర మీ వాల్యూ లేదు, మీరేం పనులు చేయించలేరు, మేమే చేసుకుంటాంలే అని అంటారుగా. దానికి కారణం ఎవరు? ఎమ్మెల్యేలే. 100% కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు. నేను అందుకే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద వీడియోలు తరచూ చేస్తున్నా. కాకపోతే నా మీద ఏడిస్తున్నారని చెప్పి, నా మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి, నా మీద పడి నెగిటివ్గా తీసుకుంటున్నారు కాబట్టి, దట్ మీన్స్ చట్టబద్ధమైన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఇది ఒక హెచ్చరికగానో, ఇది ఒక అలర్ట్ వీడియోగానో తీసుకోవట్లా. మనం కావాలని చేసినట్టు, మనం బెదిరించడానికి చేసినట్టు, మనం వాళ్ళకు వ్యతిరేకంగా చేసినట్టు, మనం వైసీపీ వాళ్ళతో కొమ్మక్కయ్య చేసినట్టు వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ వీడియోలు ఆపాం. నిజానికి మార్కాపురం నియోజకవర్గంలో మన టీం కూడా తిరిగినప్పుడు అక్కడ వర్స్ట్గా ఉందన్నమాట. కరప్షన్ జరుగుతుంది, అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అది ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందో తెలియదు, కానీ కొన్ని వ్యవహారాలు ఆయనకు తెలిసే జరుగుతున్నాయి. అలాగే
వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ పార్టీ కార్యక్రమాల గురించి, సభ్యత్వాల గురించి మాత్రమే మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడాల. ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో సొంత పార్టీ ఎమ్మెల్యే మీద అవినీతి గురించి మాట్లాడలేరు కాబట్టి ఆయన మాట్లాడాల. కానీ ఆయన నిజంగా అది కూడా మాట్లాడి ఉంటే ఇంకా చండాలంగా ఉండేది. సో అది సమయం వచ్చినప్పుడు మనం బయట పెడదాం. మన దగ్గర ఉంది, చిట్టా ఉంది ఆల్రెడీ. మనం దానికి సంబంధించిన ఆధారాలు అవి ఇవి తీసుకున్నాం అనమాట. సో మార్కాపురం లాగానే ఇంకా చాలామంది ఉన్నారు. సో సీఎం గారు ఒక రకంగా కొత్తగా కనిపించారు అనుకోవచ్చు. చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు అటువంటిది ఆయన ఓపెన్గా మాట్లాడారంటే ఇంక ఎమ్మెల్యేలు మీద ఎంత నిఘా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఎవరు, తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత కోరలు కట్ చేసేస్తారు. వీళ్ళ స్థానంలో ఇన్ఛార్జీలను పెట్టడం కానీ, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడం కానీ, వీళ్ళ పవర్స్ కట్ చేయడం కానీ, జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి చెప్పేసి ఇదిగో పలానా ఎమ్మెల్యే వచ్చినా మీరేం పని చేయొద్దు అని చెప్పేయడం కానీ ఏదో ఒకటి చేసేస్తారు. దాంతో వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పవర్స్ ఉండవన్నమాట. అందుకే పెర్ఫార్మెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎమ్మెల్యేలు అయిపోయాం కదా, ఇంక మా కొమ్ములు ఉన్నాయి, మా కొమ్ములు వాడిగా ఉన్నాయి, మేము ఎవరినైనా పొడి చేయొచ్చు అనుకుంటే కొమ్ముల్ని అడ్డంగా విరిచేస్తారు.